ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ ఎంప్లాయీస్. నాకు తెలియక అడుగుతా సార్, ఈ రాజకీయాలు చేయడానికి వీళ్ళెవరండి? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బోట్లు ఎక్కడి నుంచి కొట్టుకొస్తుంటే తమాషాలకు ఉంది ఒక్కొక్కడికి. కృష్ణా రివర్ బోర్డు వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? కేఆర్ఎంబీ వాళ్ళు వాళ్ళెందుకు ప్రతిస్పందించారు? నాకు అర్థం కాని విషయం. ఎగువ నుంచి వస్తున్న వాటర్ల మీద కేఆర్ఎంబీ కానీ గోదావరి రివర్ బోర్డు కానీ ఎందుకు అలర్ట్లు ఇవ్వట్లేదు? గ్రౌండ్ గవర్నమెంట్ తమాషాలు కడుతున్నారు వీళ్ళు. హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం వల్ల ఈ రోజు విజయవాడ మునిగిపోయింది అని చెప్పేసి కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఈ రోజు 6,50,000 మంది ప్రజల జీవితాలు రోడ్డున పడే పరిస్థితి అనేది వచ్చింది. 47 మంది చనిపోయారు అని చెప్పేసి చెప్తున్నారు. మరి 47 మందా లేదా ఇంకా ఎక్కువ చనిపోయారు అన్న రికార్డ్ అనేది ఇంకా గవర్నమెంట్ దగ్గర లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ రోజు ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, అనలిస్ట్. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్ అండి. నమస్తే అండి సార్. ఏంటి సార్ ఇది పరిస్థితి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నాకు గడిచిన వారంలో జరిగినటువంటి సీక్వెన్స్ ఒకసారి చెప్పండి సార్. సార్, ఈ గడిచిన వారం సీక్వెన్స్ కన్నా నేను సాయంత్రం సాక్షి ఛానల్లో ఉన్నా. అండ్ సంబంధించిన డ్యామ్ గేట్లు 11 గేట్లు ఎత్తిన డి గారితో నేను ఇంటరాక్ట్ అయ్యాను డిబేట్ స్టార్ట్ అవ్వకముందు. ఓకే. అండ్ ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్ ఇట్స్ ఏ హ్యూమన్ ఎర్రర్. ఎందుకంటే ఈ రాధాకృష్ణ ఏబిఎన్ ఛానల్లో ఉన్న పవర్ ప్రాజెక్ట్ ని సేవ్ చేసే ప్రాసెస్ ఒకటి. రెండోది ఏంటంటే, 7,800 క్యూసెక్లు కృష్ణానదిలోకి వెళ్ళే ప్రాసెస్ ఈ బుడమేరుకి ఏంటంటే ఫండమెంటల్ బ్లండర్ ఎక్కడ జరిగిందంటే సార్, 20 గంటల టైం పడుతుంది ఆ సింగనగర్, రాజరాజేశ్వరి నగర్ 1-2 కి, ఆదర్శ్ నగర్ ఇట్లన్నిటికీ రీచ్ అవడానికి. ఈ 20 అవర్స్ టైంలో వాళ్ళు అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ఇస్ ద ఫస్ట్ మిస్టేక్. తర్వాత మీరు చెప్పినవి కాదు సార్, వాళ్ళు చెప్పినవే మనం విశ్లేషిద్దాం. 28వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ ఉంది. 28వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ లో ఇస్రో నుంచి అలర్ట్లు ఉన్నాయి, సిడిఆర్ఎఫ్ అలర్ట్లు ఉన్నాయి, అండ్ డిఆర్ఎఫ్ అలర్ట్స్ ఉన్నాయి. ఈ అన్ని అలర్ట్స్ లోనూ హెవీ రైన్ ఫాల్ యాంటిసిపేట్ చేస్తున్నారు. అండ్ హ్యూజ్ ఒక సిచ్యువేషన్ తెలంగాణలో అట్రిబ్యూట్ అవుతుందన్న దాని మీద ప్రాథమిక అవగాహన లేదు. సమైక్య రాష్ట్రంలో ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఆయన రాష్ట్ర స్థితిగతుల మీద పూర్తి అవగాహన ఉండాలి. క్యాబినెట్ మీటింగ్ లేదు. రెండోది, మీకు ఇంకొక అసలు బండ బూత్ ఎక్కడ జరిగింది తెలుసా సార్? మన డిజాస్టర్ మేనేజ్మెంట్ వైజాగ్ లో బోట్లతోనూ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ ని ఇక్కడ పంపించారు తెలంగాణకి. ఓకే, ఇది తెలియదు నాకు. సో హ్యాండ్ ఇన్ అ బర్డ్ ఇస్ గాన్ అండ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద బర్డ్స్ ఇన్ ద బుషెస్. అది ఎట్లా? పూణే నుంచి డిఆర్ఎఫ్ బృందాలు వస్తాయి, హెలికాప్టర్లు వస్తున్నాయి, పడవలు వస్తున్నాయి. ఊరు కాలిన తర్వాత ఒకటి ఏడుస్తుంటే చూరులో చుట్టకాలు ఏడిచిన ఎవరం తెల్లరైపోయారు. చేతులు కాలిన తర్వాత ఆకులెట్టుకుని ఇవాళ యాపిల్ కాయలు, మ్యాగీలట, వాటర్ బాటిల్ అట. ఒక్కొక్క వాటర్ బాటిల్ చెంచాలతో నీళ్ళు తాగారు సార్. చెంచాతో నీళ్ళు తాగిన ఉదంతో ఉంది అక్కడ ఇష్యూస్. 32 అఫీషియల్ గా ప్రాణాలు పోయి ఉన్నాయి. కొండ చర్యలు పడినప్పుడు లేదు. ఈ దౌర్భాగ్యానికి ఇంకొక మిస్టేక్ ఏంటి తెలుసా సార్? వీకెండ్ 50 సంవత్సరాల బాలకృష్ణ సినిమా ఉత్సవాలు, పవన్ కళ్యాణ్ బర్త్డే. సో దీని నుంచి మొత్తం అంతా టర్న్ అవుట్ అవ్వలేడు. అందుకే చంద్రబాబు నాయుడు ఒక్కరే లింగలింగం అనుకుని బిక్కబొక్కలు ఆడుకొని తిరుక్కున్నాడు. ఆయన ఒక్కడే. మీరు గమనించండి కావాలంటే. నారాయణ తెల్లారితో వచ్చాడు. అప్పటిదాకా ఎవరైనా కనబడినరా మీకు? రెండోది, నేను అందుకే అడిగాను సార్, సీక్వెన్స్ లో ఇవన్నీ వస్తాయి. లాస్ట్ వీక్ సీక్వెన్స్ చూసుకుంటే ఆ 50 సంవత్సరాలు అన్న దాంట్లో ఈవెన్ సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి పెమ్మసాని గారు కూడా వెళ్ళిండ్రు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అది ఆల్రెడీ మనం విజువల్స్ కూడా కొన్ని చూసినాం. అంటున్నదే సార్, ఊరుగాలు ఒకటి ఎడుతుంటే సూర్యులో చుట్టకారి ఇచ్చిన వ్యవహారానికి గుంటూరు పరిస్థితి ఏంటో హైవేకి ఆ టోల్ గేట్ దాటిన తర్వాత ఎలా ఉందో అందరికీ తెలుసు. దానికి ఏం చేయాలన్న బ్యాకప్ లేకుండా వీళ్ళందరికీ నేను చెప్తుంది అదే సార్. ఈ క్రానికల్ ఆర్డర్లో అడిగిన ఇష్యూస్ అన్ని నేను ఒకసారి పేర్చి పెడితే తర్వాత హెచ్ఆర్ డేస్ కొట్టొచ్చు ఒక్కొక్కడికి. ఎంత సింపుల్ గా చెప్పొచ్చు అంటే, మీరు ఇందాక చెప్పిన దాంట్లో 54% పైచలకి తెలంగాణలో వర్షం పడుతుంది. 4 రోజులు అంటే ఇక్కడ వర్షాలు పడిన 2వ రోజు స్టార్ట్ అయ్యి అక్కడ 32 నుంచి 34% రికార్డ్ అయింది. దీనికన్నా ముందు గోదావరి, కృష్ణా నదులు కలకల్లాడుతూ మొత్తం గేట్లు ఎత్తి నీళ్లు అలా ప్రవహిస్తున్నాయి. వర్షాలు లేవు. అంచేత వీళ్ళకి ఏంటంటే, వర్షాలు లేవు కాబట్టి నీళ్ళు అలా వెళ్ళి గోదావరి నుంచి లేదా కృష్ణా నుంచి వెళ్ళి సముద్రంలో కలిసిపోవడానికి అలవాటు పడిన ప్రాణాలు. ఇక్కడ మీకు ఈ ప్రాబ్లంలో వర్షం యాడ్ అయ్యి 77 సచివాలయాల్లో 296 గ్రామాలు ఎఫెక్ట్ అయ్యాయి. మీకు తెలుసా? గుంటూరు పరిసర ప్రాంతాల్లో, విజయవాడ పరిసర ప్రాంతాల్లో
ఈ 77 సచివాలయంలో 296 గ్రామాల్లో అంటే వర్షపాతం ఎంత తెలుసా సార్? అగ్రిగేట్ 100% పైన. ఇందాక మనం చెప్పింది ఎంత? 34% స్టేట్ వైడ్. బట్ ఈ మేజర్ ఈ 296 గ్రామాల్లో 100% పైచిలుక వర్షపాతం నమోదైంది. ఓకే. సో ఇవన్నీ ఎన్ని హ్యూమన్ ఎర్రర్స్ చూశారు కదా సార్. ఇప్పుడు పాయింట్ వరకు ఇక్కడ మనకి విజయవాడలో ఈ కృష్ణా నది ప్రకాశం బ్యారేజ్ కి పోలవరం నుంచి ఒక కాలువ వస్తుంది. నేను ఒక వీడియో మీకు పంపిస్తాను, అది వెనకాల డిస్ప్లే చేయండి, ఈజీ అవుతుంది ప్రజలకు అర్థమైన. ఆ పోలవరం ఎగువ నుంచి వచ్చే ఏదైతే ఉంటుందో పోలవరం కాలం ఇది పట్టి సీమ ఇలాంటి గతంలో ఓవర్ యాక్షన్ మాట్లాడాం కదా. ఇప్పుడు మీరు గమనిస్తే కృష్ణా నదికి 19 మీటర్ల వాటర్ వస్తే ఈ పోలవరం నుంచి వచ్చే కాలువ నీళ్ళు వెనక్కిపోతాయి హైట్ వల్ల. మీకు తెలుసా? ఇది 19 మీటర్స్ వాటర్ ఫ్లో ఉంది అనుకోండి కృష్ణా నదిలో, ఈ వాటర్ వెనక్కి సభకి నమస్కారం. గోదావరి పరిస్థితి ఎలా ఉంది తెలుసు కదా మనకి. పోలవరం కాలం అంటే గోదావరి నీళ్ళే కదా. ఇప్పుడు అసలు కథ మొదలైంది ఇవాళ. ఇప్పుడు మనం ఈ వెలుగోడు దగ్గర ఉన్న రేట్ సార్ అది వెలుగుమేరు వల్ల అంటారా? వెలగలేరు వెలగనేరు దగ్గర ఇప్పుడు గేట్ల కార్యక్రమం. వెలగనేరు దగ్గర హెడ్ రెగ్యులేటరీ దగ్గర వాటర్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మనం మాట్లాడగానేటి టమాటాకి ఉల్లిగడ్డలకి తేడా తెలియదని చాలా సర్కాస్టిక్ గా చెప్పిన దగ్గర వాళ్ళ ఛానల్లోనే ఓ లబో దిబ్బో మొత్తేసుకుంటూ మరి చెప్పారు. అప్పుడెప్పుడు 70లో 80లోనో 60లోనో ఎప్పుడు కట్టారట అది ఆ గేట్లు అని జస్ట్ చూడండి అశ్వత్థామాత కుంజరంలో చెప్తారు పెట్టకథలు. వాస్తవం ఏంటంటే నేను ఇందాక చెప్పే చూడండి 7,800 క్యూసెక్లు వాటర్ కృష్ణానదిలో కలవడానికి ఆ డ్యామ్ను ఆ రోజు డిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక వాస్తవం చెప్పాలి మనం ప్రజలకి. 2008లో మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు 241 కోట్లు దానికి శాంక్షన్ చేశారు సార్ ఎక్స్పాండ్ చేయడానికి. ఎంత తెలుసా సార్? దగ్గర 20,000 క్యూసెక్ల నుంచి 37,555 క్యూసెక్లు ఏమీ కాకుండా సముద్రంలో కలవడానికి, అది కృష్ణానదిలో కలవడానికి ఎక్స్పాండ్ చేయడానికి. ఇప్పుడు అది ఎక్స్పాండ్ చేయడానికి అక్కడ దానికి ఆటంకాలు ఏంటి? మొదటిది ఏబిఎన్ రాధాకృష్ణ ఛానల్ తాలూకా పవర్ ప్లాంట్ ఆటంకం. ఇక్కడ మీరు ఇందాక 7,800 క్యూసెక్ల లోపలికి వెళ్ళే దగ్గర ఇప్పుడు డిఈ గారి మాటలు నేను ఆ ఛానల్లో నేను ఆయనతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఆయన చెప్తుంది ఏంటి తెలుసా సార్? శుక్రవారం కానీ శనివారం పొద్దున్న మధ్యాహ్నం దగ్గర 12 గంటల దాకా 2 అడుగులు నీళ్ళట. అంటే గేట్ అయితే ఇదే లేదు, ఆ 7,800 క్యూసెక్ల నీళ్లు కృష్ణాలో కలిసే దారి వెళ్తుంది. వీళ్ళకి సడన్ గా అలర్ట్ వచ్చింది, ఏది ఖమ్మంలో ఉధృతమైన వాటర్ పడుతుంది కదా, ఇక్కడి నుంచి ఇన్ని వేల క్యూసెక్లు మనకు వస్తున్నాయి అన్నట్టు. సిఈ గారు, ఏఈ గారు, డిఈ గారు అందరూ సంబంధిత కలెక్టర్లకి, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి అందరికీ ఇంటిమేషన్ చేశారు. ఎందుకంటే ఇచ్చేశారు 15-20 సంవత్సరాల తర్వాత 11 గేట్లు ఎత్తారు. ఇది ఒకటి నోట్ చేసుకోండి బుల్లెట్ పాయింట్ ఇది. ఈ గేట్లు ఏదైనా సరే ఇప్పుడు చూడండి మనకి నాగార్జున సాగర్ గేట్లు ఎత్తారంగానే ఈ హైదరాబాద్ నుంచి మనం అందరూ శాంకలు కొట్టుకుని టూరిజం చూడడానికి పోవా అంటే ఎంత అలర్ట్ ఉంటుంది. నాగార్జున సాగర్ గేట్లు ఎత్తారన్నది ఇక్కడ తెలంగాణలో ఉన్న మనం దగ్గర 150 కిలోమీటర్ల పైచీలకు ఉన్న వాళ్ళకి మనకు తెలుస్తుంది. శ్రీశైలం గేట్ ఎత్తారు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది అంటే అలర్ట్ ఉన్నట్టే కదా. ఈ అలర్ట్ లేకుండా గేట్లు ఎలా ఎత్తారు? ఎవరు డైరెక్షన్ ఇస్తారు చెప్పండి? సంబంధిత కలెక్టర్ గారు కానీ సంబంధిత ఇరిగేషన్ శాఖ సుపీరియర్ అథారిటీలు కానీ ఈ పర్మిషన్ ఇవ్వండి గేట్లు ఎత్తే ప్రసక్తి లేదు. అంటే అండర్ దర్ డైరెక్షన్స్ గేట్లు అక్కడ రైతులు గత 30-40 సంవత్సరాలు ఇంత వరద ఉధృతి మేము ఎప్పుడు చూడలేదు. అంటే ఎగువన కురుస్తున్న వాటర్ మీద వీళ్ళకి ప్రాథమిక అవగాహన లేదు. రెండోది ఇందాక రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగిన దానికి 2021లో ఈ రాధాకృష్ణ గారిది ఎన్ఓసి రద్దు చేయబడింది. దాన్ని కోర్టు స్టే తీసుకొచ్చారు వెళ్ళి. 21లోనా లేదా అప్పట్లోనా? 2021లోనే. మీకు దీని గురించి అసలు విషయం చెప్పాలి మీకు. ఇందాక నేను చెప్పాను చూడండి, బీడీఎస్ త్రూగా తవ్వి కృష్ణానదిలో కలపడానికి 7,000 క్యూసెక్లు ఒక్కదైతే ఇందాక నేను చెప్పాను చూడండి 1960లోనే వెలివేరు రెగ్యులేటరీ హెడ్ గేట్ నిర్మించబడింది. ఎందుకంటే అప్పుడే ఈ నదులకి ఇంత ఉపద్రవాలు ఉన్నాయి అందుకని. ఎందుకంటే బుడమేరు అన్నది కన్నీటి కడలి విజయవాడకి అంటే బుడమేరు నుంచి ఆ కింద సింగనగర్ కింద అంతా. ఇప్పుడు నార్ల తాతారావు గారి పవర్ స్టేషన్ ఏదైతే ఉందో ఎన్టీపీఎస్ లోంచి 2,000 క్యూసెక్లు వేడి నీళ్లు ఎవ్రీడే కృష్ణానదిలో కలుగుతాయి. అంటే ఏడాది పొడవునా బీడీఎస్ త్రూగా అంటే బుడమేరు దీంట్లోంచి 2,000 క్యూసెక్లు రోజు కలవడం సర్వసాధారణం. దాంతో
పీడిఎస్ పై 1400 కిలోవాట్ల సామర్థ్యంతో జల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వాలని 94లోనే జెన్కో ప్రభుత్వాన్ని కోరింది. తదనంతరం 95లో ఎన్టీఆర్ గారు కిందకి దింపేసి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత ఈ 2 పేపర్ల వాళ్ళు కర్త కర్మ క్రియ ఈ భజన కర్తటికి చంద్రబాబు నాయుడు గారికి ఈనాడు అండ్ ఆంధ్రజ్యోతి రుణం తీర్చుకోవడానికి 1020 క్యూసెక్లు వినియోగిస్తూ 500 కిలోవాట్ల సామర్థ్యంతో 2 ప్లాంట్ల నిర్మాణానికి రాధాకృష్ణ గారికి యాక్టివ్ పవర్ ప్లాంట్ 1998 13న చంద్రబాబు గారు అనుమతి ఇచ్చారు. 98లో ఇది ఫస్ట్ తెలుసుకోండి. 98లో తర్వాత దాని సామర్థ్యాన్ని పెంచుతూ 1720 క్యూసెక్లు వినియోగించి ఒక్కో కేంద్రంలో 700 కిలోవాట్లు పెంచడానికి 1999లో ఫిబ్రవరి 15 మళ్ళీ అనుమతి ఇచ్చారు. 500 కిలోవాట్ల నుంచి ఇప్పుడు 700 కిలోవాట్లు. ముంపు శాశ్వతంగా తప్పించడానికి బుడమేరులో 2500లో 70,000 క్యూసెక్లు కృష్ణానదిలో కలవడానికి అంటే శాశ్వత పరిష్కారం జగన్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది. నేను దగ్గర చెప్పిన 241 కోట్లు ఈ బుడమేరు ముంపు ప్రాంతం నుంచి పరిరక్షించడానికి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా జరిగింది తెలుసా సార్. ఈ తదనంతర పరిణామాల్లో ఆ కమిటీ సిఫార్సుల మేరకు వెలుగేరుపై కొండూరు మండలం గుంటముక్కల వద్ద మరో రెడ్ లైట్ నిర్మించడానికి 20,000 క్యూసెక్లు కృష్ణాలో కలపడానికి వెలుగేరుతో పాటు కొండూరు దగ్గర కూడా ఇంకొక ప్రపోజల్ అండ్ ప్లానింగ్ నడుస్తుంది. ఇప్పుడు 2005 కాడి నుంచి అంటే ఇప్పుడు రేపు నెక్స్ట్ ఇయర్ కి 20 సంవత్సరాలు ఏ ప్రభుత్వంకి చిత్తశుద్ధి లేదు. వినండి, ఈ జీడీఎస్ సామర్థ్యం 37,555 క్యూసెక్లకు పెంచారు. అంటే ఈ 2 జరిగితే కొండూరు అంటే ఇప్పుడున్న వెలుగోరుది ఆల్రెడీ ఇది 2008 ఆగస్టు 12 నాటికి జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు వైఎస్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాని పనులు ప్రారంభించారు. తర్వాత ఆయన నిష్క్రమణ మనకు తెలుసు కదా సార్. తర్వాత పట్టించుకునే నాదులు లేడు. కిరణ్ కుమార్ రెడ్డి ఎవరికి అనుమానం రాకుండా అయితే ఓకే అనేసాడు రాధాకృష్ణ గారికి. తెలుసా మీకు? ఎన్ఓసి రెన్యూవల్ ఇచ్చాడు తాత్కాలికంగా. ఆగస్టు 29, 2009లో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసిని రద్దు చేశారు మళ్ళీ. ఎవరు? అప్పుడు సీఎం జగన్ రాజశేఖర రెడ్డి గారు. కానీ నేను ఇందాక చెప్పినట్టు కిరణ్ కుమార్ రెడ్డి తాత్కాలిక ఉపశమనం ఇచ్చేసాడు. ఇది 2021లో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మళ్ళీ ఎన్ఓసి రద్దు చేసిన కోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకొచ్చారు. స్టే వీళ్ళ ప్రభుత్వం వస్తే స్టే వెకేషన్ ఎంతసేపు సార్? వీళ్ళ దగ్గర ఉన్నంత మేనేజ్మెంట్ స్కిల్స్ ప్రపంచంలో ఎవరి దగ్గర ఉండవు. 151 సీట్లు వచ్చి ప్రజాప్రభుత్వాలు ఉన్న వ్యవస్థల చేతిలో లేవు, ఎవడూ పనిచేయలేదు. అది ఇప్పుడు వీళ్ళ మీద తిప్పి కొడుతున్నారు. మీరు ఇది గమనించండి. ఇంకా వాళ్ళే ఉన్నారట అందుకని అని ఈ టాగునిత్తం నిన్న కూర్చోబెట్టారు. ఎవరిని? ఎక్కడ 16 మంది ఐపీఎస్ ఆఫీసర్లు, ఎస్పీలు, డీజీపీ స్థాయిలో, డిఐజీ స్థాయిలో ఉన్న వాళ్ళని డీజీపీ ఆఫీస్ లో అటాచ్ చేస్తే ఆ 16 మంది కాక మిగిలిన అందరూ ఏలోలే కదా. అది చెప్పరు. శనివారం మధ్యాహ్నం పలువురు వద్ద హెడ్ రెగ్యులేటర్ లాకులు ఎత్తేయాల్సిన అవసరం వస్తుందని ప్రభుత్వ అధికారులు ముందస్తు సమాచారం. ఇందాక నేను చెప్పింది అదే. సిడిఏఈ గారు సంబంధిత కలెక్టర్ గారికి, సంబంధిత ఇరిగేషన్ శాఖకి ప్రైమరీ ఇంటిమేషన్స్ ఇచ్చారు. లేకపోతే గేట్లు ఎత్తే డిస్కషన్స్ వాళ్ళకు ఉండవు. ఎందుకు అలర్ట్ ఇవ్వలేదు ప్రజలకి, అధికారులకి? ఈవెన్ ఎంఆర్ఓ లెవెల్ కూడా ఇచ్చారు. నేను చెప్పిన తర్వాత మీకు చాలా సులువు అవుతుంది అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇది నేను ఇందాక చెప్పింది ఏంటి? శనివారం పొద్దున్న మధ్యాహ్నం 12 గంటల దాకా 2 ఫీట్ల హైట్ వాటర్ ఎగువ ఖమ్మం నుంచి ఎత్తుకొచ్చేసింది ఉదేసుకుని. 11,000 క్యూసెక్లు విత్ స్టాండింగ్ పవర్ దాన్ని. అక్కడ 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, నేను ఇందాక చెప్పిన 7,800 ఛానల్ నుంచి ఇది గేట్లు ఎత్తకుండా పూర్తిగా దాంట్లోకి వదలాలి. అర్థమవుతుందా? ఇక్కడ స్ట్రాటజికల్ మూవ్ ఏం చేశారంటే ఈ 11,000 క్యూసెక్లు రాగానే 20 గంటల టైం పడుతుంది మనకి. ఎక్కడ సింగ్ నగర్, రాజరాజేశ్వరి నగర్, ఆదర్శ్ నగర్ ఇవన్నీ రావడానికి. సో 20 గంటలు ఏముంది, కాలువలంపట కుయ్యం అని వస్తుందని ఒక ఫాల్స్ ఇల్యూజన్ లో దీన్ని అవగాహన లోపం ఉంటుంది. దిస్ ఈజ్ ఇర్రెస్పాన్సిబిలిటీ. 20 గంటల టైంలో గేట్లు ఎత్తుకుని అలా మెల్లిమెల్లిగా వడివడిగా వస్తుంది. ఎక్కడో ఆగిపోతుంది. అంటే ఎగువ కురుస్తున్న వర్షాల మీద వాతావరణ శాఖ హెచ్చరికలు లేవు. ఎందుకంటే కర్నూలు నుంచి చంద్రబాబు గారు కూడా తట్టబొడ చదువుకుని హైదరాబాద్ వచ్చేసే కార్యక్రమంలో ఉన్నారు. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ అలర్ట్ కి రెస్పాండ్ అయ్యి పరిగెట్టుకుని వచ్చాడు విజయవాడ. అంటే అప్పుడు లేడు. 20 గంటల టైంలో లేరు. ఆయన కర్నూలులో పెన్షన్ పంచుతున్నారు. మీరు ఇది గమనిస్తే రాత్రి ఆయన ఇంటికి వెళ్ళేసరికల్లా మీరే ఉన్నారండి.
మనం ఉన్నాం, నేనే ఉన్నాను. నా ఇల్లుకి ఏదో మాబ్ వచ్చిందంట, ఇంటికి వెళ్ళడానికి లేదనగానే ఫస్ట్ ఎవరికైనా ఏముంటుంది సార్, ఒక ప్యానిక్ అవుతాం, మనుషులే కదా. అవుతారు. చంద్రబాబు నాయుడు గారికి అదే అయింది. సార్ మీ ఇల్లే మునిగిపోయే పరిస్థితి ఉంది, మీరు కొంచెం ఇంటికి వెళ్ళలేని పరిస్థితి అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అబ్బాయి, మనవడు, భార్య గారు అందరూ యాంట్లోనే ఉన్నారు. ఉమ్. ఈయనకన్నా ముందు ఎలక్ట్రికల్ ఎవాక్యుయేట్ చేసి హైదరాబాద్ తరలించారు. అచ్చా. ఓకే. సో ఇల్లు లేదు. అప్పుడు ఆయన కలెక్టర్ ఆఫీస్ లో స్థావరం. గతంలో చూడండి హుదూద్ తిత్లీ తుఫానికి బస్సుల నుంచి ఆయనకి అది అలవాటు. బట్ వీఆర్ కాంట్రడిక్షన్ ఎక్కడంటే, ఆయనకి ఇల్లు లేని సమయంలో నాకే ఇలాంటి ప్రాబ్లం వచ్చిందంటే ఇటు పక్క ఏటవుతుంది అన్న దగ్గర సాధారణంగా డెలిగేషన్ ఆఫ్ వర్క్ చూస్తాం. ఇప్పుడు ఉదాహరణకి అన్నమయ్య డ్యామ్ ప్రాబ్లం వచ్చింది సార్, ప్రాణ నష్టం జరిగింది. తర్వాత జరిగిన ఏ ఉపద్రవమైన జగన్మోహన్ రెడ్డి ఒక్క ప్రాణ నష్టం చూపించిన తుఫాన్లో నెల్లూరులో 50 లక్షల పైచిలక వాటర్ వస్తే, క్యూసెక్ల వాటర్ వస్తే దాన్ని ఎవాక్యుయేషన్స్ లో సక్సెస్ఫుల్ స్టోరీ అది. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి వల్ల హ్యూమన్ ఎర్రర్ జరిగింది. ఎలా? గేట్లు ఎత్తినప్పుడు ఖచ్చితంగా చాటింపులు వేసి, ఉదాహరణకు కొన్ని బిల్డింగ్లు 3-4 ఫ్లోర్లు ఉన్నవి, 2 ఫ్లోర్లు ఉన్నవి, కింద గ్రౌండ్ ఫ్లోర్లు ఉన్నవి మాత్రమే ఉపద్రవానికి గురై ఫస్ట్ ఫ్లోర్ దాకా. సో దాంట్లో ఏం చేయాలి సార్? ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళందరినీ అంచెల వారీగా ఎవాక్యువేట్ చేయడం ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆర్ నాట్? అవును. ఈ పాట బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు ఈ సామాన్లని 2వ ఫ్లోర్ పైకి తీసుకు పెట్టుకోండి అంటే కూడా సేఫ్ జోనే కదా. ఇవాళ 3.5 లక్షల మంది ప్రత్యక్షంగా, ఎందుకంటే ఒకటి కలల సౌధం అమరావతి, రెండోది నిజమైన నగరం విజయవాడ, గుంటూరు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ప్రీ ఆక్యుపేషన్ ఆఫ్ మైండ్ తోడని పనిచేస్తే అది చంద్రబాబు నాయుడు గారు 6 నెలల టార్గెట్లు ఈ అమరావతిలో ఉన్నదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా చక్కబెట్టియాలి. అలా సినిమా చూడండి, ఒకటి చిరంజీవి సినిమా ఒకటి ఉంటుంది, అందులో నీకు యుద్ధంకి వెళ్తున్నావు, అలా ఎస్టీ కృష్ణారెడ్డి వెళ్ళిన సినిమా, నేను చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్తా. అది నీకు ఆకలి లేకుండా ఉంటుందని చెప్పి 2 టాబ్లెట్లు ఎక్కిస్తారు చిరంజీవి ఫైట్కి వెళ్తుంటే, క్లైమాక్స్ ఫైట్. నేను ఎప్పుడు దాని కామెడీగానే చెప్తాను. ఎస్టీ కృష్ణారెడ్డి అనుకుని వస్తూ ఉంటాడు వెళ్ళనమాట. ఈ వెళ్ళని అందరినీ చంపేస్తారు చిరంజీవి. ఈ టాబ్లెట్ల ప్రాబ్లం తలకాయ నొప్పి పెట్టుకోవాలి సినిమాలో. ఇది ఆపరేట్ చేయకపోతే ఈయన ప్రాణం చుట్టుకుంటుంది అన్నమాట. అలా ఇవాళ అమరావతి అనే టాస్క్ తో ఇవాళ ముఖ్యమంత్రి అయిన ఆయన ఈ టాస్క్ ఫుల్ఫిల్మెంట్ కి ప్రైమరీ మోటో ఏం చేశాడు? 7,800 క్యూసెక్ల వాటర్ నుంచి ఈ ఎగువకు వచ్చిన వెలుగొండ ప్రాజెక్ట్ తాలూకు అవన్నీ అటుపక్క తరలించారు అనుకోండి. వెలుగరిది ఫస్ట్ ఎత్తిపోయింది ఆ మూలికల రాజు. చూడండి, సభకు నమస్కారం 2వ ఫ్లోర్ దాకా మూలికల రాజు ఈ పాట అప్పటి ఎత్తులో ఉంటుంది. మీరు అది గమనిస్తే కరకట్టకి వెళ్తే తెలుస్తుంది మీకు. ఇంకా చంద్రబాబు నాయుడు గారితే పాపం ఇంకా దిగున ఉంటుంది. మూలికలోడితే మూలిపోయిందంటే వీళ్ళందరికీ సభకు నమస్కారం ఎప్పుడో. ఇది సార్, అమరావతికి వెళ్ళడానికి ముందు ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, రెండు ఉన్నాయి పాయింట్స్. ఒకటి, మనం ఇక్కడ చూసుకుంటే బుడమేరులో ఈ గేట్లు ఎత్తడం, ఇందులో ఏంటంటే ముందుగా అలర్ట్ చేయలేదు. రెండోది, ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్ లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా రాలేదు, మీరు గాబరపడకండి ఒకసారి. అందుకే మీరు ఒక్క నిమిషం నాకు సైమన్ అన్నాను. సరే, మీకు ఈ బుడమేరు గేట్ ఎత్తకుండా 7,800 క్యూసెక్లు కృష్ణాలో కలిసే దారెంపట అంచెల వారీగా దీన్ని కృష్ణాలోనే కలుపుకుని వెళ్ళే కార్యక్రమం ఉంటే, మీరు ఇందాక బ్రేక్ ఇచ్చారు అనవసరంగా. కర్రకట్ట పై చిలుక అమరావతి అంతా మొత్తం ఒరిజినల్ కృష్ణా ఫ్లేవర్ తో మొత్తం నిండిపోయి ఉంది. అమరావతి లేకుండా పోయేది. ఇప్పటికీ వాటర్ తో నిండి ఉంది. ఇంకా పూర్తిగా ఇప్పుడు 39 కోట్లు ఇచ్చి ఆ ములుగు మొక్కలని తీయమని చెప్పారు చూడండి. 39 లక్షల కోట్లు ఇచ్చిన నీళ్ళు తోడు మళ్ళీ కృష్ణాలో ఎలాగవుతుంది? అందుకే ఒక స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతా, ఎస్ఆర్ నో చెప్పండి. ప్రాంతం నాకు ఎస్ఆర్ నో చెప్పండి. ఫస్ట్ ఎస్ఆర్ నో చెప్పి మనం ముందుకు వెళ్దాం. సార్, ఇదేదైతే జరిగిందో, విజయవాడ మునిగిందో, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కరకట్ట మీద ఉన్నటువంటి ఇల్లుని కాపాడడానికి, ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఎలక్ట్రిసిటీ ప్లాంట్ని కాపాడడానికి, అమరావతిని డిగ్రేడ్ చేయకూడదు, అక్కడికి నీళ్లు వెళ్తే అది మైనస్ పాయింట్ అవుతుంది, ఈ 3 కారణాల వల్లనే విజయవాడ అనేది మునిగిందా లేదా? ఎస్ఆర్ నో చెప్పండి. నేను అదే చెప్తున్నాను సార్. ఇఫ్ యూఆర్ ఇన్ డ్రీమ్, మీకు ఏం కనబడుతూ ఉంటుంది? స్వర్గం కనబడుతూ ఉంటుంది. కానీ కళ్ళు తెరిచి చూస్తే నిజమైన ఇల్లు మీద కనబడుతుంది. అదే 2 బెడ్రూమ్ల ఇల్లు, ఆఫీస్ రూము. లేకపోతే ఏది బాగుంది మీకు? ఏది బాగుంది? కలే బాగుంటుంది. స్వర్గ సౌధమే బాగుంది కదా. కలే బాగుంటుంది. హలో, కలే బాగుంటుంది. ఆశ గారు, మీ ఇంటర్నెట్ ట్రబుల్ అనేటువంటి కలే బాగుంటుంది. చెప్పండి, వినిపిస్తుంది. హలో, ఇప్పుడు వచ్చేసింది, చెప్పండి.
కలే బాగుంటది. కల్లోదే బాగుంటది కదా. ఉమ్, అలా చంద్రబాబు నాయుడు గారు డ్రీమ్ ప్రాజెక్ట్ అమరావతి. ఉమ్, నిన్నే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వచ్చారు. ఆయన ఇంకా నాకైతే మనకేమైనా 2 దెబ్బలు తగిలాయి అనుకోండి సార్ జీవితంలో, ఎవడి వల్ల తగిలిందని రీసెర్చ్ చేసిన తర్వాత మన ఒళ్ళు దగ్గర పెట్టాం. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మతిమరుపు శాపం అంటాను నేను. దానివల్ల ఏంటంటే లక్కీగా ఈ బీజేపీ వాళ్ళు కొట్టే చీకటి దెబ్బలు ఆయన ఎప్పటికప్పుడు మర్చిపోతుంది. ఇక్కడ ఉమ్, రేవంత్ రెడ్డి చూడండి, దగ్గర దగ్గర 5,000 కోట్లు నష్టం వచ్చింది. ఇమీడియట్ గా నాకు తక్షణ సాయం కింద 2,000 కోట్లు ఇవ్వండి సార్ కాపాడుకోవాలని లెటర్ రాశాడు మోడీకి. ఉమ్. మరి ఈయనకేమండి, శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చి చూసి ఇప్పుడు వెళ్ళాడు. సార్ ప్రాథమిక అంచనాలో చెప్తాను ఎలాగుంటుంది రేపు ఏమిస్తారో బీజేపీ వాళ్ళు. ఉమ్, ఈ అమరావతికి ఏ రోజైతే మట్టి నీళ్లు మొహాన పోసిపోయారో ఇది రిపీట్ కాకపోతే నన్ను అడగండి. ఎందుకంటే ఇది హ్యూమన్ ఎర్రర్. ఉమ్, ఇంత శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ వ్యాపం స్కామ్ ని ఎన్నాళ్ళ దాకా తొక్కిపెట్టి ఇక్కడ మాకు మనోడు ఉన్నాడు కదా ఇక్కడ బైరేగూడ ఉమ్. అంటే వస్తుంటాడు ఇక్కడ మన శంకరాచార్యుల వద్దకి ఎవరు? శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. శివరాజ్. అసలు మనందరికన్నా ఆయన ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితుల మీద పూర్తి అవగాహన ఉన్నాడు ఆయన. అవును. చేత బుడమేరు గేట్లు ఎత్తారా లేదా ఈ కథలన్నీ అన్ని తెలుసుకుని ప్రాథమిక అంచనాలు హ్యూమన్ ఎర్రరా లేకపోతే ప్రభుత్వం నిశ్రద్ధ. ఇప్పుడు చూడండి మళ్ళీ అనమాట, ఇక్కడ అసలు విషయం చెప్పాలి మీకు. ఉమ్, పవన్ కళ్యాణ్ గారు రెవెన్యూ మినిస్టర్, బాధ్యత రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనం. నేను 5 సార్లు ఆ దిక్కుమాల ట్వీట్లు పెట్టి డిలీట్ చేసుకుని ఆయన ప్రదర్శించిన తీరుకి ఆయన ఎవరండి, కృష్ణ చైతన్య గారు. కేరళలో ఇలాంటి డిజాస్టర్ సిచ్యువేషన్ ద వే ఈజ్ హ్యాండిల్, అలాంటి వ్యక్తిని తెచ్చి పక్కన పెట్టుకుని దేనికి తెచ్చుకున్నారో నాకు తెలియదు. ఆయన ఉత్సవ విగ్రహంలో ఆడ కూర్చోబెట్టుకున్నారు. రెవెన్యూ మినిస్టర్ కి కుడి భుజంలో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి తెచ్చుకున్న వ్యక్తిని ఎలాంటి గ్రౌండ్ లో కనుక నిన్న బుడమేరు దగ్గర ఆయన పంపించుంటే క్రైసిస్ మేనేజ్మెంట్ వుడ్ హావ్ డెఫినెట్లీ డన్ వండర్స్. ఓకే. దానికి ఆయన ఇచ్చి కలరింగ్ ఏంటి, రే నేను వస్తే ఫ్యాన్స్ అందరూ ఈ వెనకాల పడిపోయేటే ఇబ్బంది పెట్టేది. రే బాబు నువ్వు ఇలా హైవేలో పడుకున్నప్పుడు ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఎవరికి ఇబ్బంది కలగలేదా? కంపారిజన్స్ చూడండి సార్. గతంలో జగన్మోహన్ రెడ్డికి ఆ రోజమ్మ ఉండేది, ఇప్పుడు వీళ్ళకి పవన్ కళ్యాణ్. ఈ సినిమా వాళ్ళతో ఏమవ్వదు, వాళ్ళ సినిమా క్లైమాక్స్ ఫైట్ కోసం ఎదురు చూస్తారు అంతే. సార్ ఇప్పుడు చేత క్లైమాక్స్ ఏమవుతుందో అందరికీ తెలుసు. ఇక్కడ జరిగేది ఏంటంటే సార్, మీకు ఇవాళ మళ్ళీ నేను చెప్తుంది, ఆ 7,500 క్యూసెక్ల దారిలో కనుక అమరావతికి దగ్గర దగ్గర 40 నుంచి 60,000 క్యూసెక్లు వచ్చిన ఈ ప్రాజెక్ట్ వాటర్ అటు దింపితే మొత్తం కృష్ణమ్మ ముక్కు పొడక ఇస్తానని చెప్పింది మా కనకదుర్గమ్మకి జస్టిఫై అయిపోయింది. ఎప్పుడో మీరు నేను పుట్టకమని వచ్చిన వరదలకి బ్రహ్మం గారి కాలజ్ఞానం జస్టిఫై అయిపోయింది. ఈ పరిస్థితుల్లో ఎల్లా బెల్లం సినిమా లాగా కళల సౌధం కావాలా, విజయవాడలో చూసుకుంటామంటే ఏముంది 20 గంటలు ప్రయాణించి బుడమేరు చిన్న కాలంలోకి వస్తుంది, ఆ కాలం ఏంది అలా 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 వెళ్ళిపోద్దామా అనుకుంటే, నేను ఇందాక చెప్పిన 19 మీటర్లు వచ్చినప్పుడు కృష్ణా నది ఎగువ రివర్స్ అయ్యి వాటర్ వీటిలన్నిటి మీద ప్రాథమిక వర్క్ కావాలండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి, నీటిపారుదల శాఖ నిర్వర్తిస్తున్న వాళ్ళకి. వీళ్ళెవ్వరికి తలా తోకలేదు. వీళ్ళకి చేత కాదన్న విషయం చెప్పనా, తుంగభద్ర గేట్ ఇరిగిపోయినప్పుడు ఈ బోట్లు అడ్డుపడిపోయినప్పుడు వీళ్ళు తెలివితేటలు ఎలా ఉన్నాయంటే వీళ్ళ చేతకాంతనం అన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే రిటైర్ అయిపోయిన మా కన్నయ్య గారిని పిలుచుకుని వచ్చి ఆ సార్తో వీళ్ళు చేయించుకుంటారు. అంటే వీళ్ళు దమ్మిడికి పనికిరారని ఒప్పుకోవాలా అక్కర్లేదా? ఎన్నో లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇరిగేషన్ శాఖలో ఎన్ని వేకెన్సీ ఉన్నా చెప్పండి, చెప్తాను. అవన్నీ ఫిల్ చేసి యంగ్ రక్తాన్ని ఇంజెక్ట్ చేస్తే ఇవాళ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ లో ప్రతి ఒక్కరు బుర్ర పాదరసంలో పనిచేస్తుంటుంది. గొప్పలు తవ్వి కాలువలు తవ్వి మొత్తం రాష్ట్రం అంతా నీళ్ళు వచ్చేలా చేసి ఉంటారు. ఎందుకంటే రాయలసీమలో ఒక నీళ్ళు లేక వస్తుంటారు. కాకపోతే సార్ ఒక చిన్న విషయం చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, మా మానవుడు కట్టిన బాక్రానంగల్ ఆనకట్ట, శ్రీశైలం, నాగార్జున సాగర్ తప్ప ఇంకో బోలాల సాధక ప్రాజెక్ట్ జీవితంలో కట్టని గవర్నమెంట్లు చూస్తున్నాం. లేదు సార్, చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నాడు, తప్పు చేసిన అధికారులు నేను వదిలిపెట్టను ఎవరినైనా. అంటే ఆయన ఒప్పుకుంటున్నట్టే కదా, ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు 20 గంటలు అని చెప్పేసి ఇంట్లో పండుకొని వాళ్ళు అలర్ట్ ఇవ్వలేదు. మీకు 2 విషయాలు చెప్తారు ఇందులో. సహాయ సహకారాలు అందించిన మంత్రివర్గం, ఎందుకంటే అందరూ చిన్నపిల్లలే, బుడపిల్లలందరూ వేసుకున్నాడు, ఒక్కడు పనికొచ్చిన లేడు. మీరు గమనించుకోండి, కావాలంటే వాళ్ళకి ఏంటి తెలియదు, అవగాహన లేదు. ఒకప్పుడు లాల్జన్ భాషా గారు లేటాడు, లేదంటే నువ్వు వెళ్ళి అక్కడే 24/7 పోలవరం 72% కట్టాలన్నా వీర మీద వెళ్ళాడు. దేవుని ఉమలాటోడే లేడు. ఇప్పుడు ఉమలాటోడు ఉన్నాడు అనుకోండి ఇరిగేషన్ మినిస్టర్, ఆ బుడ మీద పరిసర ప్రాంతం అంతా కొట్టొచ్చిన పిండి ఆయనకి 25 కూర్చేసుకుని పోయి ఉంది. చంద్రబాబు గారికి ఎక్కడ మాట వచ్చేద్దు, ఆయన అసలే కర్నూలు వెళ్ళాడు, వీకెండ్ హైదరాబాద్ వెళ్ళవలసిన వ్యక్తికి అని చెప్పి తల అడ్డు పెట్టి ఉంది ఆయన.
మీకు సరైన లీడర్ ఒకటి ప్రాబ్లము, సమన్వయ లోపం అంటారు దీన్ని, అధికార గణ సమన్వయ లోపం. మినిస్ట్రీస్ ఎవడు అక్కడికి రాలే. ఇన్ ద సేమ్ సినారియో నారాయణ నెక్స్ట్ డే మార్నింగ్ దాకా నారాయణ గారి కొరకు దిక్కు తెవలేదండి. పైపచ్చు ఆయన ఇల్లు కొన్న ప్రాబ్లంకి డెలిగేషన్ ఆఫ్ వర్క్ లేదు. చీఫ్ సెక్రటరీ, కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరూ ఆయన పడవలోనే ఉన్నారు. ఎవరికి డెలిగేషన్ ఇస్తారు? నేను మీరు చెప్పక్కలే, ఆయన నోటప్పుడు వచ్చిన మాటలే. సింగనగర్ ఫ్లైఓవర్ దాటి కిందకి వెళ్ళి ఎవరికి అందట్లేదు, ఫుడ్ అంతా ఇక్కడే వేస్ట్ అవుతుంది. పాయింట్ 1, ప్రాథమిక అవగాహన లేదు. 3.5 లక్షల మంది మ్యాసివ్ ఎఫెక్ట్ అయ్యారని లింగలింగమని 10,000 మందికి 25,000 మందికి మొదటి రోజు ఫుడ్ వండించారు. మెజరబుల్ ఫెయిల్యూర్ అక్కడ అధికారగాను, కోఆర్డినేషన్, స్పాంటానిటీ, 3 క్లియర్ కట్ ప్రాబ్లం. నెక్స్ట్ డే 1,00,000 మందికి తయారు చేస్తాం అనగానే 3.5 లక్షల మంది నిరాశ్రయులు ఎదురు చూస్తారు బిక్కులు ఆడుకుంటూ. ఇదే 20 గంటల ముందు ఎలక్ట్రికల్కి ఇచ్చుంటే, నేను ఇందాక చెప్పినట్టు సెకండ్ ఫ్లోర్ కొంతమంది పోయి ఉందరు, చుట్టుపక్కల నీళ్ళు పోయేదాకా. కాబట్టి మంచి వాళ్ళు మీరు ఉన్నారు అనుకోండి, నేను రాను ఇంటికి. అలా కోఆర్డినేషన్ అంతర్గతంగా జరుగుందును. ఆర్ఆర్ రీహాబ్ సెంటర్లు, ఇందాక మొదటి నుంచి చెప్పిన పడవలన్నీ ఇక్కడ తెలంగాణకి ఇచ్చిన పాపానికి మన దగ్గర బోటే లేదు. ఇన్ని ప్రాబ్లమ్స్ ని ఒకే ఒక్క మనిషి ఎదుర్కొన్నాడు, ఆయనే చంద్రబాబు నాయుడు గారు. డెలిగేషన్ ఆఫ్ వర్క్ కి మంత్రిగణం లేదు. సార్ ఒక ప్రశ్న నాకు అర్థం, ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఒక చిన్న ఈ ప్రశ్న దైత్యానికి వచ్చింది. ఇంకోటి చెప్పనా, ఒక్కలైనర్లు మంగళగిరిలోనే లేదు, మొక్కలు బేగడానికి. నాకు ఒక చిన్న సందేహం ఉంది. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు వచ్చింది. సార్ వేరే వాళ్ళు ఎక్కడ ఉన్నారు సార్? ఎక్కడ చూసినా కూడా ఇక్కడ రెండు విషయాలు, ఎక్కడ చూసినా కూడా చంద్రబాబు నాయుడు గారే, వేరే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మినిస్టర్లు ఎక్కడ ఉన్నారు? అక్కడక్కడ కొంచెం హోమ్ మినిస్టర్ గారు కనిపించినట్టు ఉన్నారు. వేరే వాళ్ళు ఏది? ఇరిగేషన్ మినిస్టర్ ఏడి? రెవెన్యూ మినిస్టర్ ఏడి? హోమ్ మినిస్టర్ గారు ఎప్పుడు కలబడండి? కొండ చీరలు పడిపోయినప్పుడు చచ్చిపోయిన వాళ్ళు చూడడానికి వచ్చింది ఆవిడ. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకునే కాలక్షేపం చేసింది ఆవిడ, పెద్ద ఆవిడ అనితమ్మ. మా రామ్మోహన్ నాయుడు గారు, ఆయన ఎలాగో ప్రజల మనిషి, ఆయనకి పట్టుకుని తీసుకొచ్చి నీటి పారుదల కప్ చెప్పారు. ఆయనకి ఏడు చేయలేదు, పొక్లైనర్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు అండర్స్టాండ్, ఆల్ పొక్లైనర్స్ ఆర్ కెప్టెన్ మంగళగిరి. ఓకే, పిచ్చి మొక్కలు పీకే కార్యక్రమం అమరావతి డ్యామేజ్ జరిగితే ముందు రెస్ట్రిక్టివ్ ప్రాసెస్ లో అక్కడ స్ట్రక్ అయి ఉన్నాయి. ఏది మీకు ఇంకోటి చెప్పిన, నిన్న డి గారు నాతో మాట్లాడినప్పుడు గండి విషయం ఒక్కటి మాట్లాడలే. ఈ గండి కథ ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఏంటా కదా? అదే ఇప్పుడు రామానాయుడు గారు అందరూ చెప్తారు కదా, గండి పడిపోతే అక్కడ నెట్ పూర్తి చేస్తున్నారు. లోకేష్ గారు చెప్పులు లేకుండా బురదలో నడుచుకుంటూ వచ్చారు దాన్ని చూడడానికి. నిన్న ఈ సాక్షి ఇస్మాయిల్ కూడా పాపం బురదలో నడుచుకెళ్ళాడు. ఆ డి గారు అక్కడ పట్టుకుని మొత్తం ఇంటర్వ్యూ చేసాడు. అక్కడ మీరు అక్కడ 2.5 కిలోమీటర్లు మొత్తం ఆ బుడ మీద అంతా వచ్చి మీద పడిపోతే బురద కాకుండా ఇంకేముంటుంది సార్? సిమెంట్ రోడ్లు ఉంటాయి. అలా ఇప్పుడు లోకేష్ గారు చిన్నప్పుడు వేసిన సిమెంట్ రోడ్లు ఇప్పుడు ఆ బుడ మీద కాలం చుట్టుపక్కల తిరుగుతుంటాయి అనుకుంటారా? ఇప్పుడే ఒక న్యూస్ అన్నది వచ్చిందండి సార్. ఒకటి ఫండమెంటల్ మిస్టేక్, అలర్ట్నెస్ ఇవ్వకుండా, ప్రజలకు అలర్ట్ చేయకుండా గేట్లు ఎత్తేసారు. ఆ వాటర్ ని వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి బియాండ్ వచ్చింది. అటు వెళ్ళవలసిన వాటర్ ఇటు తగులుకొనేసరికల్లా కలల సౌదాన్ని పరిరక్షించే కార్యక్రమంలో నిజమైన నగరం ముగిలింది. దీనికి చెప్పమంటే ఇవాళ యాపిల్ కాయలు ఇస్తారట, మ్యాగీ పొట్లాలు ఇస్తారట, నీళ్ళు ఇస్తారట, ప్యాకెట్లు మాసేటి బ్రహ్మాండంగా కడతారు. ఎన్ని కిలోమీటర్ల మేర లారీలు ఉండిపోయి ఇదే పని 3.5 లక్షల మంది ఎత్తుకొచ్చి రియాబ్ సెంటర్ లో ఉన్న 10 చుట్టుపక్కల ఉన్న 10 కాలేజీలు రేపు సెలవులు బాబు మీరు ఎవరు రాకండి అని చెప్పి అల్లో పెట్టి పొద్దున ఉప్మా, సాయంత్రం పులిహార, మధ్యాహ్నం బిర్యానీ పెడితే అయిపోయా. ఇప్పుడే ఒక న్యూస్ వచ్చిందండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఒక న్యూస్ వస్తుంది. ఇంట్లో చేతికి సామాన్లు పట్టుకొచ్చాడు, సర్టిఫికేట్లు జీవితాలు కాపాడుకుని ఉంది కదా. 3,300 కోట్ల రూపాయలు కేంద్రం అన్నది ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి. ఇప్పుడే న్యూస్ నేను చదువుతున్నా ఇప్పుడే మొబైల్లో. 3,300 కోట్ల రూపాయలు 2 రాష్ట్రాలకు కలిపి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంట. అదే మరి అలా రాజధానికి 1,500 కోట్లు ఇస్తున్నాడు. ఒక కాలువలు దమ్మంటాడు గుంటూరుకి, ఈ రాజధాని కట్టమంటాడు. అలాగే ఉంటది. అదంతా త్రిశంకు స్వర్గం వ్యాపారమే. నిజమే సార్. లాస్ట్ మనం ఒక విషయం మీకు మళ్ళీ చెప్తున్నా సార్, ఉదూ తిత్లీ తుఫాన్లకు కూడా తక్షణ సాయం ఏమి కాకుండా 1000 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు ఇంకో 500 కోట్లు జస్ట్ పెంచారు. ఎందుకంటే అగ్రికల్చర్ మినిస్టర్ వచ్చాడు కాబట్టి. ఇదే నరేంద్ర మోడీ వస్తే ₹1,00,000 ఎదిరించి. మనం ఫైనల్ గా చంద్రబాబు నాయుడు గారి వెంట తిరుగుతున్న 100 మంది కెమెరాలు పట్టుకొని తిరుగుతున్నారంట. వాళ్ళ గురించి మనం మాట్లాడాలి. ఏంటి సార్ అది? అసలు నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ ఏమైనా తీసుకున్నాడు అయినా? ఎట్లా ఏంటి? ఆ కెమెరాలు ఏంటి? ఆ ఫోటోలు ఏంటి? ఆ వీడియోలు ఏంటి? అబ్బా మొత్తం రచ్చ జరుగుతుంది. కొంతమందికి ఒక్కొక్కరికి ఒక వేలం వేరు ఉంటుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ఫోటో తీసి ఆయనకి కెమెరామ్యాన్ కట్టరండి, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కూడా అమలకి లెక్కేశాడు ఆయన. ఈ మనోడు ఇవాళ పిసి శ్రీరామని మించిపోయాడు. పొక్లైనర్ ముందు బకెట్ లో కూర్చుని యాన్ని తెస్తాడు. భలే తీసింది ఫోటోలు మాత్రం ఆయన. టూ మచ్ ఇది. కమెంట్ కూడా తెప్పించి మాసాడి బ్రహ్మాండం తీసింది. ఇక్కడ ఒక విషయం ఇది. రెండో నవ్విచ్చే విషయం ఏంటంటే
మన ఎవరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాడు. ఎట్లా అంటే, నేను వెళ్తే అక్కడ మొత్తం ప్రజలు గుమిగూడతారు, ఆఫీసర్లు వర్క్ చేయలేరు, అందుకే నేను కామన్ సెన్స్ ఉపయోగించి నేను వెళ్ళలేదు అంటే చంద్రబాబు నాయుడు గారికి కామన్ సెన్స్ లేదన్నట్ట. వాళ్ళు సార్ మియా బీబీ రాజీ అయితే హమ్ క్యా కరేంగే బీచ్ మే జాకే. అంతే అంటారు. వాళ్ళకి ఇష్టమే సార్, ఇష్టం కొన్నాళ్ళు ఇష్టం. ఈ ఇనిషియల్ హనీమూన్ బ్రహ్మాండం జరుగుతుంటుంది, తర్వాత వీటిలన్నింటినీ గోరు చుట్టు మీద ఉన్న నిమ్మకాయ పీకినట్టు తీస్తారు. ప్రస్తుతానికి అది మనకి డిబేటబుల్ టాపిక్ చేయకండి. ఇక్కడ అంతే కామెడీ ఏంటంటే, ఆయన దగ్గర ఒక కంచు కంఠం లాంటి ఒక ఇనప మనిషి, ఉక్కు మనిషి అని నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను. కృష్ణ చైతన్య గారు లాంటి చీఫ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉండి కేరళలో లక్షలాది మందిని పరిరక్షించిన ఒక దైవాంశ సంభూతులు లాంటి వ్యక్తి ఆయన పక్క నుంచుకొని కూడా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ని, క్రైసిస్ మేనేజ్మెంట్ ని అటు రెవెన్యూ మినిస్టర్ గా పవన్ కళ్యాణ్ గారు, చీఫ్ మినిస్టర్ గా చంద్రబాబు నాయుడు గారు కూడా హ్యాండిల్ చేయకపోవడం ఇట్ సెల్ఫ్ ఇస్ ద మెజరబుల్ ఫెయిల్యూర్. అండ్ మోర్, నేను ఇవాళ మళ్ళీ చెప్తాను, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇన్ఎఫిషియన్సీస్ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే నాయుడు గారిని తెచ్చి కన్సల్టేట్ పెట్టుకుని ఆయనే గేట్లు బాగు చేసుకుని ఆయనే తెప్పలు పడుతుంది, కానీ ఇక్కడ ఉన్నవాడికి ఎవరికి ఒళ్ళొంగట్లేదని తెలుసు. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ ఎంప్లాయీస్. నాకు తెలియకడుగుతా సార్, ఈ రాజకీయాలు చేయడానికి వీళ్ళెవరండి? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బోట్లు ఎక్కడి నుంచి కొట్టుకొస్తుంటే తమాషాలకు ఉంది ఒక్కొక్కడికి. కృష్ణా రివర్ బోట్ వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? కేఆర్ఎంబీ వాళ్ళు వాళ్ళెందుకు ప్రతిస్పందించారు? నాకు అర్థం కాని విషయం. ఎగువ నుంచి వస్తున్న వాటర్ల మీద కేఆర్ఎంబీ కానీ గోదావరి రివర్ బోర్డు కానీ ఎందుకు అలర్ట్లు ఇవ్వట్లే? గ్రౌండ్ గవర్నమెంట్ తమాషాలు కడుతున్నారు వీళ్ళు. ఎక్కడున్న అలర్ట్లు? ఆ అలర్ట్ని వీళ్ళు ఎందుకు ఇగ్నోర్ చేశారు? ఇది ప్రశ్నించమనండి. యాపిల్స్ కాయలు ఇస్తారు, మ్యాగీలు ఇస్తారు, ఎవడో సేరియా మీరు సార్? మీకు కానీ నాకైనా ప్రభుత్వం అక్కడికి వస్తుందా? బిలో పవర్టీలో ఉన్న వాళ్ళకి వీళ్ళు చేసి యాసాలను సస్టైన్ చేసుకోవడానికి రాజకీయాలు, ప్రభుత్వాలు స్థాపించుకుంటున్నారు. అక్కడ కామన్ మ్యాన్ కి ఇలాంటి క్రైసిస్ మేనేజ్మెంట్ నుంచి అండ్ బిలో పవర్టీని అడ్రస్ చేయడానికి ప్రజా ప్రభుత్వాలు స్థాపించబడతాయి. వీళ్ళెవరండి మన మీద ఇష్టం వచ్చిన పెత్తనాలు చేయడానికి? ఇంత క్రైసిస్ వస్తే మన అలర్ట్ చేయకుండా మన ప్రాణాలతో చెలగట్టబడుకోవడానికి ఏ ప్రాతిపదిక ప్రజా ప్రభుత్వ స్థాపనలు జరిగాయి? ఇవాళ వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం 32 మంది చనిపోతే బాధ్యత ప్రభుత్వం అయినప్పుడు బాధ్యత రాహిత్యంగా వాళ్ళు యాపిల్స్ కాలు ఇచ్చి కంటదురుపు చర్యలు చేస్తారా? ఇదే అలర్ట్ చేసి ఉంటే 32 ప్రాణాలు పోకుండా ఉంది కదా. ఆటలకు ఉందా? 47 అంటున్నారు. ఇప్పటిదాకా అమరావతిలో తీసుకెళ్లి పాతేస్తారా? పాతేయండి సార్. ఫైనల్ గా ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. ఫైనల్ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు అంటే ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవచ్చా మాట్లాడకూడదా నాకు తెలియదు, కానీ అడగడం నా బాధ్యత కాబట్టి, విజయవాడ అంటే అది టీడీపీకి బలం. యాక్చువల్గా మనం చూసుకుంటే బికాజ్ ఆఫ్ సమ్ కాస్ట్ సిస్టమ్స్ అనుకోండి, టీడీపీకి బలం. ఈ జరిగినటువంటి పరిణామం వల్ల ఈరోజు విజయవాడ మొత్తంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఒక కోపం అనేది కనిపిస్తుంది, ముఖ్యంగా కూటమిలో. నిజంగా ఇది చంద్రబాబు నాయుడు గారికి ఒక పెద్ద దెబ్బ అనుకోవచ్చా మనం, ఆయన బలము అయినటువంటి విజయవాడ మీద? 5 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది ఇవాళ మీరు నేను కూర్చున్న చిలక చూసి చెప్పేవాళ్ళం కాదు. ఇది ఇర్రిలవెంట్ క్వశ్చన్. బట్ ఒకటి మాత్రం నేను చెప్పగలను, ద రీకూపింగ్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ దేర్ ఓన్ ప్లేసెస్ అన్న దగ్గర హుదూద్ తుఫాన్ తర్వాత వైజాగ్ ద వే ఇట్ ఇస్ బౌన్స్డ్ బ్యాక్. అలా విజయవాడలో కూడా ఫైనాన్షియల్ ఇనబిలిటీ అయితే ఏమి ఉండదు, అంచేత వాళ్ళు ఇండివిజువల్ గా రిట్రీవ్ అవుతారు. బట్ ఇది ఎక్కడో మాత్రం నిగూఢంగా రిస్టోర్ అయింది. హుదూద్ తుఫాన్ తర్వాత మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు అంత చేసిన వాళ్ళు మరి వైజాగ్ లో సాఫ్ చుట్టూ ఇంటికి పంపించలేదు, గమనించట్లేదా? అలాగే దీని రిప్రికేషన్స్, కాన్సిక్వెన్సెస్ ఉండకుండా ఉండవు. ఎందుకంటే లోపల ఒక బాధ కలిగినప్పుడు జీవితాంతం, ఇప్పుడు ఎందుకంటే ఏదైనా మీ ఇంట్లో టీవీ కానీ లేకపోతే మీరు కొనుక్కున్న స్కూటర్ కానీ కళ్ళ ముందు అది డిస్ట్రాయ్ అయిపోయింది అనుకోండి సార్. ఎందుకు సార్ నా విషయం చెప్తాను, మా ఇంట్లో 2 టీవీలు ఉంటాయి. పిడుగు పడి దడేలు మనం దగ్గర పెద్ద టీవీ సార్, ఏమి కాకుండా పోయింది. పక్కనే మా ఆంటీ కూడా ఉంటారు, ఆవిడ ఇంట్లో 2 టీవీలు పోయాయి. ఇట్స్ ఎ ప్యాథటిక్ సిచ్యువేషన్. పిడుగు పడడం ఏంటి, మాయపోవడం ఏంటని మళ్ళీ చచ్చినట్టు అవన్నీ ఎల్ఈడీలు అన్ని మార్చుకొని నానా సాగులు పడ్డం. ఆ బాధ ఎలా ఉంటుందంటే, ఇన్ని పిడుగులు పడుతుంటే చెప్తున్నప్పుడు మాకు చెప్తే ప్లగ్లు తీసి ఏదో చేసుకుని చచ్చింది కదా. సో ఎక్కడికెక్కడ ప్రతి ఒక్కరికి నిగూఢంగా ఉంటుంది. స్పాంటేనియస్ గా కొంతమంది రిక్రియేట్ చేస్తారు, కొంతమంది ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. ఇది మాత్రం ఫోర్కాస్ట్ చేయడానికి ఇప్పుడు ఏం లేదు. కానీ ప్రభుత్వాలు ఇవాళ ప్రజా ప్రభుత్వాలు ఎలా ఏర్పడుతున్నాయంటే తమిళనాడు తరహాలో ఈడ్చి జాడించి కొడుతున్నారు. ఒక్కొక్కరు లూజ్ మోషన్స్ అయితే ఎలా ఉంటుందో అలాగా మొత్తం తీసుకెళ్లి కూర్చోబెడుతున్నారు. వాళ్ళకి 23, ఈసారి 11 ఏళ్ళకి. ఇందులో ఏం మొహమాటం లేవు ప్రజలకి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మళ్ళీ నెక్స్ట్ టాపిక్ లో వెళ్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.